శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో ఈరోజు 15వ శ్లోకంలో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటా వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. ఈ శ్లోకంలో సరస్వతి రూపంలో ఉండేటువంటి తల్లిని శ్రీమాతగా ధ్యానిస్తూ ఉన్నారు. అంటే అన్ని రూపాలు కూడా ఆ తల్లివే. మనం లక్ష్మీదేవిగా ఆరాధించిన, సరస్వతీదేవిగా ఆరాధించిన, గాయత్రీదేవిగా ఆరాధించిన, అరుణకాంతితో విలసిల్లుతూ ఉండేటువంటి లలితాంబగా మనం ప్రార్థించినప్పటికీ కూడా అన్ని శక్తులు ఆ తల్లి నుంచి ఆవిర్భవించినటువంటివి. అన్నిటికీ కూడా ఆద్యాస్వరూపిణి అయినటువంటిది శ్రీమాత. అందుకనే పోతన గారు అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పానంటారు. ముందుగా ఆ స్తుతి శ్లోకాల్లోనే ఇష్టదేవత ప్రార్థన పద్యాల్లోనే. అందుకని అటువంటి తల్లి అమ్మలందరికీ అమ్మ అయినటువంటి తల్లి జగజ్జనని. ఆ తల్లిని ఇక్కడ ఇప్పుడు సరస్వతి రూపంలో స్వచ్ఛమైనటువంటి శరత్కాలంలో ఉండేటువంటి వెన్నెలలాగా ఉండేటువంటి రూపం తల్లిది. సరస్వతీదేవి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. శుద్ధమైనటువంటి ధవళవర్ణంతో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్య కదా, విద్యాస్వరూపంగా మనం సరస్వతీదేవిని భావిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే శంకరులు, అమ్మా నీవెలా ఉన్నావు? శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలంలో ఉండేటువంటి వెన్నెల ఎంత పరిశుభ్రంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం అంటే శరత్కాలంలో ఉండేటువంటి వెన్నెలలాగా చాలా శుభ్రంగా ఉండి, అంటే ధవళకాంతితో మెరిసిపోతూ చంద్రునితో కూడినటువంటి జటాజూటం, ఆ జటాజూటమే కిరీటంగా భాసిస్తూ ఉండేటువంటి తల్లి. శరత్కాలంలో వెన్నెల చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రవంక శ్రీమాత యొక్క శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది కదా, అందుకని దాన్ని ఇక్కడ చెప్తున్నారు. శశియుత జటాజూట మకుటాం, చంద్రవంకతో కూడినటువంటి కేశపాశములే మకుటంగా కలిగినటువంటి తల్లి, అంటే కిరీటంగా కలిగినటువంటి తల్లి. ఇంకా హస్తాలలో ఏమున్నాయి తల్లి యొక్క హస్తాలలో అంటే వరత్రాసత్రాణ స్ఫటిక ఘటిక పుస్తకకరం. 4 చేతుల్లో కూడా వర అంటే వరద ముద్రని, త్రాసత్రాణ అమ్మ నాకు భయంగా ఉన్నది అంటే అభయముద్రని, అంటే వరద అభయముద్రలు ధరించినటువంటి సరస్వతీదేవి యొక్క రూపం ఇది. వరద అభయముద్రలు ధరించి స్ఫటిక ఘటిక పుస్తకకరం, స్ఫటికమాలని పుస్తకాన్ని ధరించినటువంటి నీకు సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే. సతాం అటువంటి నిన్ను ఒక్కసారైనా కూడా నమస్కరిస్తే అటువంటి సత్పురుషులకి నీవు ఏమి అనుగ్రహిస్తావు? మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. ఎంత మధురమైనటువంటి వాక్కుని నీవు ప్రసాదిస్తావు అంటే, మధువు అంటే తేనె, తేనెలాగా, క్షీర అంటే పాలు, పాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి. ద్రాక్ష మధురి మధురీణాహ, ద్రాక్ష అంటే చాలా తేలికగా అర్థం చేసుకోగలిగినటువంటి మాటలు, వాక్కులు. అటువంటి వాక్కులతో కూడినటువంటి వాళ్ళు కవులు. అంత చక్కని ద్రాక్షాపాకంతో కూడినటువంటి మధురమైనటువంటి కవిత్వం చెప్పగలిగినటువంటి వాళ్ళు నిన్ను ప్రార్థించకుండా ఎలా ఉంటారు తల్లి? అంటే నిన్ను ప్రార్థించే ఏ రూపంలో ఉన్నటువంటి నిన్ను అంటే ఇక్కడ శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూట మకుటాం, వీటన్నిటితో కలిసి ఉండేటువంటి నిన్ను, అభయ వరద ముద్రలు ధరించి చేతిలో స్ఫటికమాలను పుస్తకాన్ని ధరించి ఉండేటువంటి నిన్ను, అంత స్వచ్ఛంగా ధవళ వర్ణంతో మెరుస్తూ ఉండేటువంటి నిన్ను ధ్యానించకుండా ఏ కవులు అంత మధురమైనటువంటి కవిత్వాన్ని చెప్పగలుగుతారమ్మా? నీ దయ కాదా అని చెప్పి ఇక్కడ శంకరులు ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే
మనకి చాలా తెలిసినటువంటి మధురమైనటువంటి పదార్థాలు ఇవే కదా, తేనె, ద్రాక్షపాకము, పాలు. ఇవి చాలా తీయగా ఉంటాయి, ఆస్వాదయోగ్యంగా ఉంటాయి. కవి వాక్కులు కూడా అదే విధంగా ఉంటాయండి. మంచి కవిత్వం రాసేటువంటి కవుల యొక్క వాక్కులు కూడా అదే విధంగా ఉంటాయి. అందుకనే పోతన గారే ఇంత స్వచ్ఛమైనటువంటి ధవళకాంతితో ప్రకాశిస్తూ ఉండేటువంటి శారదాంబని వర్ణిస్తూ, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతి అమరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు గల్గు భారతి అని ప్రపంచంలో ఉండేటువంటి తెల్లటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఈ ధవళ సరస్వతికి పోలికగా తీసుకుని, ఉపమానాలుగా తీసుకొని అంత చక్కగా పోతన గారు ఆ సరస్వతీదేవిని ప్రార్థన చేశారు. అందుకనే పోతన గారి కవిత్వము ప్రతి వాళ్ళకి కూడా ఇష్టపడతారు. ఎంత మాధుర్య గుణంతో కూడి ఉంటుందో ప్రతి వాళ్ళకి కూడా పోతన గారి భాగవతం చదివితే అర్థమవుతుంది. తల్లి, అటువంటి వాక్కులని, అటువంటి కవిత్వాన్ని కూడా నీవు అనుగ్రహిస్తావు కదా, ఒక్కసారి నీకు నమస్కరిస్తే చాలు. సకృన్నత్వ, ఎప్పుడైనా సరే ఇటువంటి నీ రూపాన్ని, దివ్యమైనటువంటి రూపాన్ని గనక స్మరించుకొని నిన్ను గనక స్మరించినట్లయితే నీవు అంత దయగల తల్లివి. అటువంటి చక్కని వాక్కులు, చక్కని కంఠస్వరాన్ని, చక్కని ఉచ్చారణని కూడా నీవు అనుగ్రహిస్తావు అని చెప్పి శంకరులు ఈ శ్లోకంలో మనకి వివరించి చూపిస్తూ ఉన్నారు. ఇటువంటి శ్లోకాలు నిజంగా పిల్లలందరికీ నేర్పిస్తే మంచి చదువు వస్తుందండి, మంచి ఉచ్చారణ సౌష్ఠవం వస్తుంది పిల్లలకి. తప్పులు మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. ఈ రూపాన్ని మనం ఎప్పుడు కూడా భావిస్తూ ఉండాలి. నిత్య పఠనీయంగా ఇటువంటి శ్లోకాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి? మంచి వాక్శుద్ధి, ఉచ్చారణ సౌష్ఠవం బాగా వస్తుందన్నమాట. ఒక అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి వస్తుంది. ముందు ఇది కావాలి కదా. అలాగే గ్రహణ శక్తి, విన్నటువంటి దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. ధారణా శక్తి ఉంటుంది. చక్కగా మాధుర్య గుణంతో కూడినటువంటి కవిత్వం చెప్పగలిగినటువంటి స్థితి కూడా లభిస్తుంది. కాబట్టి ఎంత మంచి శ్లోక రచన ఇక్కడ శంకరులు మనకి చేసి చూపిస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటా వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురేణా ఫణితయః. తర్వాత శ్లోకాలలో కూడా మరొక సరస్వతి రూపాన్ని శంకరులు మనకి చూపిస్తూ ఉన్నారు. మరొక భాగంలో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.